Charlie, good morning, happy new year. హే గాయ్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. సో నా న్యూ ఇయర్ అయితే ఈ మెస్సీ లుక్ తోటి ఇలా స్టార్ట్ అయిపోయింది. సో న్యూ ఇయర్ రోజు నేను ఏదైనా ఒక న్యూ థింగ్తో స్టార్ట్ చేయాలనుకుంటాను. అయితే ఇక్కడ నేను బ్రష్ ఏదైతే కలర్ అనుకున్నది ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు వాడేశారు. మీకు ఎంతమందికి న్యూ బ్రష్ వాడడం లైక్ న్యూ థింగ్ చేయడం న్యూ ఇయర్లో ఎంతమందికి ఇష్టం? దగ్గర పాత బ్రష్ ఉంది, స్టిల్ న్యూ ఇయర్ కదా, కొన్ని న్యూ థింగ్స్ న్యూగా చేయాలని ఉంటుంది. అండ్ ఇక్కడైతే నా హెయిర్ స్టైల్ అస్సలు బాగాలేదు. స్టిల్ ఆ టైంలో అలా రికార్డ్ చేశాను. ఇట్స్ ఎ ఫుల్ మెస్సీ. మా మమ్మీ అప్పటికి తిడుతూనే ఉంది, ఆ పిచ్చి జుట్టు ఏంటి తీసేయని. బట్ నేను అప్పుడు ఏమనిపించాలి, అలానే పెట్టుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. నా మార్నింగ్ అయితే చాలా లేట్గా స్లోగా జరిగింది. మెల్లగా బ్రష్ చేస్తూ టైం పాస్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడైతే నిన్న బయటికి వెళ్ళి కొన్ని థింగ్స్ కొన్నాము. అవైతే అలానే స్కూటీలో ఉండిపోయాయి. సో వాటిని ఇక్కడైతే తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నా న్యూ స్కూటీ జూపిటర్. ఇన్ కేస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, నేను స్కూటీ మీద ఫుల్ రివ్యూ ఇస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి లోకల్లో కొన్నాను. 120 అంటే నాకు 80 రూపీస్కి ఇచ్చాడు. సో ఐఎమ్ జస్ట్ చెక్కింగ్ మంచిగా చాప్ అవుతుందా లేదా అని. ఆల్రెడీ చాపర్ ఉంది, బట్ అది కొంచెం పెద్దగా ఉంది. సో ఇది లైక్ ఆమ్లెట్, దోశ మీదకి ఇన్స్టెంట్గా కావాలంటే బాగుంటుంది అనేసి కొన్నాను. అండ్ ఇక్కడ చెక్ చేస్తున్నాం. ప్రాసెస్ అయితే సింపుల్. వెజ్జెస్ లోపల వేసి పైనుంచి ట్యాప్ చేయాలి. కాకపోతే కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది మంచిగా ఫైన్ చాప్ అవ్వడానికి. అండ్ ఇది కొంచెం టైం టేకింగ్ లానే ఉంది. దాని బదులు మనం చేతితోటే కట్ చేసుకోవడం బెటర్. స్టిల్ డబ్బులు వేస్ట్ చేయాలంటే కొనాలి కదా. సో ద ప్రోడక్ట్ ఇట్స్ నాట్ వర్తీ, బట్ స్టిల్ 80 రూపీస్కి వచ్చింది కాబట్టి ఓకే. యాక్చువల్లీ ఈరోజు నేను డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను న్యూ ఇయర్తో, బట్ ఫ్లాప్ అయిపోయింది. అండ్ మా మమ్మీ లేట్ అయింది, ఏదో ఒకటి త్వరగా అంటే నేను ఇలా ఇన్స్టెంట్గా మ్యాగీ ప్రిపేర్ చేద్దాను. మ్యాగీ అయితే కుక్ చేస్తున్నాను. తర్వాత ఇలా బయటికి వస్తే నేను ఏవైతే లోటస్ సీడ్స్ పెట్టానో మంచిగా ఆకులు అన్నీ వచ్చి బాగున్నాయి. తర్వాత ఇవి ఆనియన్ కూడా మంచిగా స్ప్రౌటింగ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని కట్ చేసి మంచిగా ఆమ్లెట్లో లేదంటే కర్రీలో వేసుకోవచ్చు. తర్వాత ఒక ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అనేది వచ్చింది. సో ఇది నథింగ్, జిమ్ వేర్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇవి నేను హ్యాపీ న్యూ ఇయర్ అని ఫెనుగ్రీక్ మెంతి సీడ్స్ తోటి అయితే వేసాను. మంచిగా వచ్చి ఇట్లా న్యూగా బాగుంటుంది బుషి అనుకున్నా. బట్ మధ్యాహ్నం పూట ఎండలకి డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల జర్మినేషన్ అనేది చాలా స్లోగా అవుతుంది అండ్ ఎండిపోతుంది. సో ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. అండ్ తర్వాత నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. సో బర్త్డేకి కేక్ బదులు ఇట్లా క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నా. సో మా ఇంట్లో క్యారెట్స్ ఉంటే అవన్నీ తీసుకొని మంచిగా ఇలా చాప్ చేసి ఇక్కడ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫైనల్గా అయితే హల్వా అయిపోయింది. దిస్ ఇస్ మై ర్యాక్. హ్యాపీ బర్త్డే టు మీ. సో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి నా బర్త్డే డే మొత్తం ఎలా నెక్స్ట్ డే నైట్ వరకు ఎలా సెలబ్రేట్ చేస్తాను అదైతే అప్లోడ్ చేస్తే అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ దెన్.